లక్ష్మీ లక్షణాలు. ఒకళ్ళు స్నానం చేసిన నీళ్లు మిగిలిస్తే బకెట్లు దాంట్లో మనం చేయకూడదు, దరిద్రం అంటారు. వాడి శని మనకి పట్టుకుంటుంది. అవి పారబోసి కొత్త నీళ్లు పట్టుకోవాలి. ఒకసారి కట్టిన బట్ట వీలైనంత వరకు కట్టకూడదు. ఏదో ప్రయాణాల్లో ఉంటే తప్పదు. అంతేగాని జీన్స్ ప్యాంట్ పేరెట్టో చిలక్కోయికి తగిలించడం అది అరగదు, కరగదు, తరగదు. ఇక భగవద్గీతలో పరబ్రహ్మ పదార్థం అంటే జీన్స్ ప్యాంటే. ఎండకి ఎండదు, వానకి తడవదు, గాలికి ఆరదు. దాన్ని మళ్ళీ తొడగడం దరిద్రానికి పెద్ద చిహ్నమది. తొడిగిన బట్ట ఓసారి ఒంటి మీద ఉంటే ఎంతో కొంత చెమట పడుతుంది. దాన్ని వెంటనే ఉతికేయాలి. నువ్వు పెద్ద దాన్ని అలంకారం చేయగల ఓసారి తడిపేయి, ఆరేయి, సరి కొట్టుకో, ఆ దోషం పోతుంది. అది పనికిరాదు. ఉంటే లక్ష్మి ఉండదు, శని ఉంటుంది ఖచ్చితంగా. ఎంత సాఫ్ట్వేర్ సంపాదిస్తున్నా మన వాళ్ళ బుర్రలు లేకుండా హత్యలు ఆత్మహత్యల్లోకి ఎందుకు పెడుతున్నారంటే శని పెట్టేసింది. ఆచారాలు కూడా బాగుండాలి. అలికి ఉడిచిన గడప దాటద్దు, అలికారు ముగ్గేసే వరకు దాటకూడదు. ఇప్పటికే ఆడవాళ్ళు చెబుతారు పల్లెటూళ్ళు, ముగ్గు కర్ర అయిన, ఓ ముగ్గు కర్ర అయిన దాటకమ్మ అంటారు. దాటకూడదు అలాగా. ఓ ముగ్గు వేయాలి ఖచ్చితంగా.